త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్. శివాయ గురవే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు, వీక్షకులకు, కళాభిమానులకు, పెద్దలకు, గురు పూజ్యులకు, నన్ను ప్రోత్సహించిన యూట్యూబ్ ఛానల్ వారికి, ముఖ్యంగా మాతా రికార్డింగ్ అధినేత శ్రీ పల్లి నాగభూషణం గారికి, అలాగే నా శ్రేయోభిలాషి కళాబంధు కళాకారుల పెన్నిధి విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ పల్లి నల్లనయ్య గారికి, విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మధ్యగ్రామ పురోహితుడు, ప్రముఖ రంగస్థల కళాకారుడు, ఆధ్యాత్మిక ప్రబోధకుడు, అయ్యప్ప భవానీ దీక్షా పరులు, రాష్ట్ర జాతీయ స్థాయి అవార్డు గ్రహీత డాక్టర్ సామవేదం బాలసుబ్రహ్మణ్యం హృదయపూర్వక అభినందనలు, శుభాశీస్సులు, నమస్కారములతో తెలియజేయనది. శివ పురాణ పఠనం కార్తీక మాసం కాబట్టి శివ పురాణ పఠనం చేస్తే చాలా మంచి కలుగుతుంది, శుభదాయకమవుతుంది అనే ఉద్దేశ్యంతో కార్తీక మాసం భక్తులకు, అయ్యప్ప భవాని శివమాలలు వేసుకున్న భక్తులకు శైవానుగ్రహ సిద్ధిరస్తు. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలతో శివపార్వతులను కొలుస్తారు. ఎందుకంటే శివునికి ప్రీతికరమైనటువంటి మాసమని తలుస్తాం. ఈ నెల రోజులు పవిత్రముగా ఉంటూ మనస్సు నిర్మలమై ప్రధానముగా ఎన్నో దాన ధ్యాన జప హోమాది విధులను నిర్వహిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా స్త్రీమూర్తులకు ఈ ప్రక్రియలో ఎక్కువగా మక్కువ ఉంటుంది. అయితే కార్తీక మాసంలో ప్రతి దినము చేయవలసినటువంటి విధి వరిపిండితో ప్రమిది చేసి, ఆవు నెయ్యి వేసి, వత్తి వేసి వెలిగించి బ్రాహ్మణునకు దీపదానం చేయుట ఉత్తమం. ఇలా ప్రతిరోజు దీపదానం చేస్తూ ఆఖరి రోజున వెండి కప్పు నిండా ఆవు నెయ్యి వేసి దీపము వెలిగించి దీపదానం చేస్తే చాలా మంచిది. ఈ మాసంలో బంగారము, వెండి, ఆవు నెయ్యి, వస్త్రము, గొడుగు, జోడు, బెల్లం, మంచం, శాలిగ్రామ దానాల వంటివి ఎన్నెన్నో దానాలతో పాటు స్వయం పాకదానం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. స్వయం పాకం అంటే భోజనానికి కావలసినటువంటి దినుసులు. ఎవరైనా సరే ఇది చాలా అంటే చాలు అనేది ఎక్కడంటే ఒక భోజనం దగ్గర మాత్రమే వస్తుంది. అటువంటి భోజన దినుసులను బ్రాహ్మణునికి దానం చేస్తే మోక్షం సిద్ధిస్తుందిట. ఈ దానాలను గ్రామంలో ఉన్న పురోహితునికి గాని వారి భార్యకు గాని దానం చేయాలి. ఇక చాలా ముఖ్యమైనది విషయంలోకి వస్తే కార్తీక మాసంలో పూజలతో పాటు శివ పురాణం పఠనం కానీ శ్రవణం కానీ అంటే వినడం ఉత్తమం. ఈ రోజు నుంచి ప్రేక్షకులకు 30 రోజులు 30 భాగాలుగా శివ పురాణాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రవేశపెడుతున్నాను. ఇది మీరు వింటూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని తెలియజేసి ఇది నేను ఈ చేసే చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించాలని మనసా వాచా కర్మణ మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇది స్కంద పురాణంలోనిది. గ్రంథకర్త పూజనీయులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు జయంతి జగన్నాథ శాస్త్రి గారి ద్వారా ఇది గ్రహింపబడినది. వారి పాదాలకు నా నమస్కారములు. ఇది నా స్వంత రచన ఏమాత్రమూ కాదు. ఈ పురాణ పఠనములో ఎవరైనా తగు సలహాలు సూచనలు ఇవ్వగలరు. ఇచ్చి దయతో నాకు సహకరించండి. ఇక మొదటి రోజుకు స్వాగతం పలుకుదాం. శివ పురాణం శివుడు తాలూకా లీలలు, శివుడు తాలూకా గొప్పతనం, శివుడు తాలూకా వైభవం చెప్పేదే శివ పురాణం. ఈ శివపురాణం ఎవరికి ఎవరు ప్రబోధ చేశారు అని చెప్పినదే ఈ శివపురాణంలో కథా ఆరంభం. మొదటిదిగా పవిత్రవంతమై పరమ పావనమై పుణ్య నదీ విలసితమై రత్నగర్భయను పేరొందిన భరతఖండము మిక్కిలి పుణ్యభూమి అని భూలోకమున విఖ్యాతి చెందినది. అందు అనేక మంది సత్పురుషులు, ముని పుంగవులు, సిద్ధులు, సన్యాసులు పరోపకారమునకు దేశోపకారమునకు తమ యొక్క మోక్షసిద్ధిని కూడా తపస్సు చేసి పవిత్రభూతులుగా వనర్చుటయే కాక ఇతరులను కూడా పవిత్రవంతులుగా చేసిరి. అట్టి భరతఖండమునందు నరనారాయణావతారులైన శ్రీకృష్ణుడును అర్జునుడును బదరికావనమందు తపమాచరించుచుండిరి. ఆ బదరికావనము మిగుల పవిత్రవంతమై గోమతియను పుణ్యనది విలసితమై విరాజిల్లుతున్నది. ఆ నదీ తటాకమునకు సమీపమున ఒక పెద్ద యాగవాటికను ఏర్పరచి అందొక మహాక్రతువును కల్పించి మహాత్ములైన మునులందరూ చేయబూనుకున్నారు. ఆ మహాక్రతువును తిలకించుటకై సమస్త పురాణవేత్త అయిన వ్యాస మహర్షి యొక్క శిష్యుడును సర్వ పురాణములను అవలీలగా సుబోధకము చేయగల సమర్థుడును అగతాగత విశేషములను తెలియజేయగల మేధావంతుడును మందస్మితం ముఖారవిందుడును భస్మలిప్త శరీరుండును రుద్రాక్షమాలికా దురందురుడును జితేంద్రియుండును దయార్ధ హృదయుండును సత్వగుణ ప్రధానుండనగు
సూత పౌరాణికుండు అచ్చోటికి విచ్చేయగా క్రతు ప్రారంభకులైన మహామునులందరూ పరమానందమును పొంది భక్తి వినయములతో వారిని సత్కరించి సుఖాసీనులను కావించి చేతులు జోడించి వినయములతో సమర్పించి కుశల ప్రశ్నలు కావించి తాము కూడా తమ తమ ఆసనములను ఆసీనులై సుఖముగా ఉండేది. అంత మహామునులలో ప్రముఖులైన సౌనికాది మహామునులు సూతిని కాంచి ఇట్లనిరి, మునివల్లభ, నీ దయావిశేషము వలన లోకమున గల సమస్త పురాణములను, ధర్మములను, నీతులను, కథలను, శాస్త్రములను తెలుసుకొనియుంటిమి. నీవేది పలికనను అమృతతుల్యమైన ఆనందజనకమై తనివిదీరక అంతటంతట వినవలననే కుతూహలము పడుచుందుము. ఇప్పుడు నీవు మేము చేయు క్రతు సందర్భమున విచ్చేయుటచే మా క్రతువునకు శుభారంభమై నీ వలన ఇంకనూ కొన్ని పురాణములు వినదలచియుంటిమి. లోకంబున రుద్రకల్పము, విష్ణుకల్పము, బ్రహ్మకల్పము, దేవీకల్పము అనుకల్పములలో రుద్రకల్పమునందు ప్రపంచము యొక్క సృష్టి క్రమము గురించి తెలియజేయు శివపురాణమును మాకు వినిపించి కర్ణపేయముగా తెలియజేయమని సభాసదులైన సౌనికాది మహామునులు సూత భగవానుని ప్రార్థించిరి. సూతుండు వారి ప్రార్థన అంగీకరించి పరమహర్షము చేతస్కుండై సౌనికాది ఋషులను చూచి, ఋషి శ్రేష్ఠులారా, నేను మీ దివ్య దర్శనము వలన పవిత్రుడనైతిని. నా వంశస్థులందరూ పావనులైరి. మీరు గొప్ప తపో సంపన్నులు, అగనాగత వేదులు, సమస్త ఐశ్వర్యములు సిద్ధిగన్న మహాపురుషులు. అట్టి మీరు సామాన్యుడగు నన్ను పెద్ద చేసి నా వలన పురాణములు వినదలచి మీరుండగా నేను సాహసించి మీ ఎదుట వినిపించుటకు అంగీకరించి శివపురాణము అను సదాశివుని యొక్క మహత్యము వినదలచిన వారును, చెప్పదలచిన వారును, చదువువారును ఇహలోకమందు సర్వ సౌఖ్యములు పొంది పరలోకమందు అఖండమైన శాశ్వత సుఖమును, అనేక పాపమును నశించి మానవులకు కళ్యాణము చేకూర్చును. కాబట్టి నేను మీకు శివపురాణమును వినిపించుచున్నాను, సావధానులై వినండి అని సూతుండు సౌనికాదులకు చెప్పదొడంగెను. తపోధనులారా, పూర్వమందున ఒకప్పుడు మార్కండేయ మహామునీంద్రునిచే బ్రహ్మలోకంపైన సత్యలోకమునకు వచ్చెను. అచ్చట కమలాసనుండు తన అంకపీఠిని సతీలలామంబైన సరస్వతీదేవిని కూర్చుండబెట్టుకుని ఆమె ఆలపించుచు వీణాస్వరంబులం ఆకర్ణించుచు ఆనందపడుచున్న సమయమున మార్కండేయ మహర్షి అచ్చటకు వచ్చి పుణ్య దంపతులకు నమస్కరించి ఆ పిమ్మట లక్ష్మీపతి యొక్క వైకుంఠధాముని దర్శించి అచ్చట నుండి రజరాత్రిజని పార్వతీ పరమేశ్వరులకు ప్రణమిల్లెను. గౌరీ శంకరులారా, మీ ప్రసాదంబున నీదే తప్పక తపోధనుడైన కాలము గడుపుచుంటిని. లోక కళ్యాణమునకై మీ పుణ్యదంపతులు పూత చరిత్రమును ఆనతీయవలని ప్రార్థించాను. గౌరీ శంకరులు మార్కండేయుని గాంచి, మునివర్య, మా చరిత్ర నీకు విపులముగా నందీశ్వరుడు తెలుపగలడు, కానా వాని వలన తెలుసుకొమ్ము అని పలికిరి. మార్కండేయుడు అందులకు సంతసించి నందీశ్వరుని సమీపించి మహాత్మా, నీవు గౌరీ శంకరుల సాన్నిధ్యమున పరమభక్తితో వారిని సేవించుచు వారి మహిమలను సదా గనుచుంటేవి. బహు విజ్ఞానవంతుడవు. వారి కుమారులైన కుమారస్వామి, వినాయకుల కంటెను అధికుడవు, కానా శివపురాణము ఆనతీయవలనని విన్నవించను. అందులకు నందీశ్వరుడు పరమానందమును పొంది శివ మహిమాభివర్ణనను మార్కండేయ మహామునికి విశదముగా వివరించసాయను. నారదుడి చరిత్ర. ఇప్పుడు మార్కండేయ వినుము. తొల్లి నారద మహర్షి హిమాచల ప్రాంతమందలి మానస సరోవర సమీపమున ఘోరమైన తపంబు ఆచరించుచుండెను. అంత దేవేంద్రుడు తన పదవీ భంగమగునని భయపడి ఎటులైన వాని తపంబును విఘ్నము కలిగింపుడని తన సభయందున్న దేవవేశ్యలైన రంభాది అప్సరసలను వినియోగించను. కాని నారదుడి తపోనీతికి భయపడి వానిని సమీపింపజాలక రంభాది అప్సరసలు దేవేంద్రుని వద్దకు తిరిగి వచ్చిరి. అంతట దేవేంద్రుడు స్వయముగా వచ్చి దేవముని సందర్శించి నారదుడు తపము శంకరుని కొరకని తెలుసుకుని తన పదవికి భంగము లేదని ధైర్యము వహించి స్వర్గలోకమునకు చెనెను. నారదుడిట్లు కొంతకాలము తపమాచరించి పరబ్రహ్మస్వరూపుడైన శంకరుని మహిమలు తెలుసుకొని తరించెను. ఆ ఆనందముతో అతడు తపము చాలించి బ్రహ్మదేవుని వద్దకు చని తన విషయము
అతనికి తెలియజేశాను. పిమ్మట కైలాసమునకు చని శంకరునితో తన తపస్సిద్ధి గురించి విన్నవించాను. తరువాత నారదుడు వైకుంఠధాముని దర్శింపనీగను. మహావిష్ణువు వైకుంఠమునందు లక్ష్మీదేవితో కూడా నారదుడికి ఎదురేగి వారిని తీసుకుని పోయి సుఖాసీనుని కావించి కుశల ప్రశ్నలు అడిగాను. నారదుడు విష్ణుదేవుని స్తోత్రము కావించి, మహానుభావ, నేను తపస్సిద్ధి పొందితిని, కాన శివుని మాయ వలన కానీ నీ మాయ వలన కానీ నన్నేమీ చేయజాలరు అని పలికాను. అంతటా నారాయణుడు నారదునితో నీ మాయ గాని నన్నేమీ చేయజాలవని చెప్పినచో అంతటా నారాయణుడు నారదునితో ఇట్లనెను. మునివర్య, ప్రపంచమునకు మూలాధారమైన ప్రకృతి వలన జనించిన మహాశక్తియే మాయ. ఆ మాయ శివకేశవులను ఆశ్రయించి యుండును. లోకంబున జ్ఞాన గర్వముచే తిరుగువారిని సక్రమ మార్గమునందుంచును. దానిని జయించుట కష్టసాధ్యము. నీవు తపోధనుడవు, త్యాగమూర్తివి, వైరాగ్య చింతామణివి, జ్ఞానాంబుద్ధి నొల్లాడుచు సంసారబుద్ధిని తరించితివి. నీకు మాయాస్వరూపం తెలియకున్నది, కాన నీవు ముల్లోక సంచారివై యుండుట అట్టి మాయాస్వరూపము నీవు ఎరుంగగలవు, మెలకువతో వర్తింపుము అని పలికెను. నారదమౌని శ్రీ మహావిష్ణువు మాటలు విని లోక సంచారణార్థమై అచ్చటి నుండి వెళ్ళను. నారదుడు మాయమగుట. నారాయణుడు నారదుని ఆనతింపగా దేవముని భూలోక సంచారణార్థమై బయలుదేరను. మార్గమున నారదుడు కళ్యాణదుర్గమున నగరమును చూచెను. ఆ నగర వైభవమును వీక్షింపదలచి నారదుడా ప్రవేశించి అందుగల ఆనందములను చూచుచు రాజమార్గమున పోవుచు అచ్చట జనులు గుంపులుగా చేరిరి. నారదుడు జనుల గుంపులలో చేరి విశేషంబు తెలుసుకొనుచుండెను. ఇంతలో రాజభటులు మంగళ వాయిద్యములతో ఇట్లు పలికిరి. పురజనులారా, రేపు ఈ నగరమున మహారాజునందనయగు రమాదేవికి స్వయంవరం జరుగును. కాన అందరూ రేపు రాజసభకు వచ్చి సత్కారములు పొంది వేడుకను చూడమని పలికిరి. నారదుడా ప్రకటన విని మహారాజు భవనమునకు చేరెను. మహారాజు నారద మహర్షులు చూచి సంతసించి ఎదురుగా వానిని తెచ్చి సుఖాసనం చేసి అర్ఘ్యపాధ్యాది విధులను పూజించి సింహాసనాసీనుండై మునిని కుశల ప్రశ్నలు కావించను. మరియు నారదముని వచ్చిన అవసరము కూర్చి ప్రశ్నించాను. నారదుడి విని ఇట్లనెను. మహారాజా, నగరు అలంకరించుటకును వైభవమును జరుపుటకును గల హేతువు చూతమని వచ్చెను, ఇచ్చటకు వచ్చి తిని అని పలుక రాజు సంతసించి పరిచారికులను తెప్పించి కొందరియగు రమాదేవిని రప్పించను. రమాదేవి దేవమునికి నమస్కరించాను. రాజు ఇట్లని, నారదా, ఈ కన్య నా కుమార్తె. ఈమె నారాయణుడు కానీ పెండ్లి ఆడనని పట్టుబట్టినది. అందువలన ధరణీ మండలమందలి భూకాంతులెల్ల రావించి రేపు స్వయంవరము చాటి తిని. నారదుడు రమాదేవిని చూచి మోహించి, రాజా, ఈ కన్యను నాకిచ్చి కళ్యాణము కావింపు, అట్లు చేసితివేని నీ వంశము తరించును, నాకు సంతసము కలుగును అని పలికాను. రాజిట్లనియే, నారదా, ఈ కన్య నా కుమార్తె. ఈమె నారాయణుని కానీ పెండ్లి ఆడనని పట్టుబడ్డది. అందువలన ధరణీ మండలమందలి భూకాంతలను రావించి రేపు స్వయంవరము చాటితిని. నారదుడు రమాదేవిని చూచి మోహించి, రాజా, ఈ కన్యను నాకిచ్చి వివాహము కావింపు చేసితివేని నీ వంశము తరించును, నాకు సంతసము కలుగును అని పలికెను. రాజిట్లనియే, మునిచంద్రమా, నీవు పలికినది వాస్తవము. కన్యకు ఇష్టమగునట్లు కావించుట మంచిది. కాన రేపు స్వయంవరమునకు వచ్చిన విధికృతమును బట్టి మీకే ఆ సౌలభ్య భాగ్యము కలుగునేమో తెలుసుకొనుడు అనగా నారదుడట్లే గావించద అని చెప్పి అత్తడి నుండి కదిలిపోయాను. నారదుడు నారాయణుని సమీపించి, మహానుభావ, వైకుంఠ నగరమందు జయ విజయులను ద్వారపాలకులచే సేవింపబడుచు ఆదిశేషువును పాన్పుగా చేసుకుని శ్రీ భూ నీల హైమావతి లోనగు కాంతారత్నములచే సపర్యలు పొందుచుంటివి. నేను స్థావరము లేక నా గృహీణితుడనై సంసార శూన్యుడనై దేశదిమ్మరినై ఉన్నాను. నీవు నాయందు కరుణించి నన్నొక గృహస్థునిగా చేయము, నా కోరిక నెరవేర్చిన అది కొనసాగును అని పలికాను. విష్ణుమూర్తి నారదునితో ఆ విషయము వివరింపమని అడిగాను. అంతటా నారదుడిట్లు చెప్పదొడంగాను. దేవా, కళ్యాణపురమునందు గల రాజు తన కుమార్తె రమాదేవికి రేపు కళ్యాణ స్వయంవరము జరుపును. ఆమె నిన్ను
గాని వరింపనని ఆశతో ఉన్నది. కాన నా కోరిక తీర్చి నీ రూపము నాకు ప్రసాదింపమని పలికెను. నారాయణుడు ఇట్లడిగే, నారదా, నీవు శివస్వరూపమైన మాయకు లోబడితివి. అట్లు నీవు చెలించి మోహితుడవు కాకూడదు, జ్ఞానశూన్యుడవు కాకూడదు. ఈ కోరిక నుండి విరమింపుము అని పలికెను. కాని నారదుడు వినక నారాయణుడితో ఇట్లనెను, నారాయణ, నేను మాయకు మోహితుడును కాను. నీ మాయను గాని శివమాయను గాని నన్నంటవు. నిన్నెన్నడైనను ఏమీ అర్థించలేదు కాన నా కోరిక తీర్చుమని ప్రార్థించను. అందులకు శ్రీ మహావిష్ణువులు అందులకు అంగీకరించను. నారదుడు కళ్యాణపురమునకు వెడను. సమాప్తి. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా వద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. రేపు 2వ భాగంలో కలుద్దాం. ధన్యవాదం.